వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో సూపర్ 6 అనేటువంటి కార్యక్రమాన్ని ఎన్నికలకు ముందు ఏదైతే ప్రకటించారో వాటిని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నిన్న మొన్నటి వరకు సూపర్ 6 అన్నారు, ఏం అమలు చేశారనేటువంటి మాట చెప్పేవారికి ఇవాళ స్పష్టమైనటువంటి సమాధానం ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుంది. రాగానే పెన్షన్ని 4,000కి పెంచడం లాంటి కార్యక్రమాలు, పూర్తిగా మంచాన పడిపోయినటువంటి వారికి 15,000 వరకు పెన్షన్లు ఇవ్వటం, నిన్నగాక మొన్న మళ్ళీ స్పౌస్ పెన్షన్లు ఇవ్వటం, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం, దాంతోపాటు తల్లికి వందనం విషయంలో ప్రతిపక్ష పార్టీలు అనేక రకాలుగా వ్యాఖ్యలు చేసి అవాకులు చవాకులు పేలినప్పటికీ కూడా ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద విపరీతమైనటువంటి భారం పడుతున్నప్పటికీ కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నటువంటి నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇవాళ మనకి అన్నదాత సుఖీభావ కార్యక్రమం కానివ్వండి, రైతులకి అందించేటువంటి కౌలు రైతులకు అందించేటువంటి సహాయ కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నింటినీ కూడా అమలు చేస్తూ మొన్ననే అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద 20,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. ఇవన్నీ ఒక ఎత్తైతే ఎన్నికల్లో చెప్పినటువంటి మాట మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తామనేటువంటి మాటని చంద్రబాబు నాయుడు గారు రోజు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా దానికి ఒత్తాసు పలికారు. ఆ కార్యక్రమాన్ని ఇవాళ మామూలు కార్యక్రమంగా కాదు, ఉచితం అనేటువంటి మాట కాకుండా ఈ బస్సులు ఉపయోగించుకునేటువంటి మహిళలందరూ కూడా శక్తి స్వరూపిణులు అనేటువంటి మాటతోటి స్త్రీ శక్తి అనేటువంటి పదాన్ని దానికి ఏర్పాటు చేసి ఆ పథకం ద్వారా ఉచిత బస్సు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి. ఇవాళ ఇందులో మరింత సాహసోపేతమైన నిర్ణయం ఏంటంటే ఇది కేవలం మహిళలకు మాత్రమే కాదు, ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వారిని కూడా ఇందులో అంతర్భాగం చేశారు. ఇవాళ ట్రాన్స్జెండర్స్ అంటే వారిని అటు మగ ఇటు ఆడ కాకుండా చూసేటువంటి పరిస్థితుల్లో, వారికి సమాజం సరైనటువంటి ఆదరణ కల్పించినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని అందరూ నేర్చుకుంటున్నారు. వారు నిరాదరణకు గురవుతున్నారనేటువంటి ఆలోచన, దాంతో పాటు దారిద్ర్య దిగువన నివసిస్తున్నటువంటి వారు ట్రాన్స్జెండర్స్ ఎక్కువ ఉంటారు కనుక వారిని కూడా ఆదరించాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలతో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా ఉచితమైనటువంటి బస్సు సౌకర్యాన్ని కల్పించుకునేటువంటిది ఒక అమోఘమైనటువంటి మానవతా దృక్పథానికి చెందినటువంటి పెద్ద కార్యక్రమం అనేటువంటి దానికి సందర్భంగా నేను అనౌన్స్ చేస్తున్నాను. దయచేసి ఆరోగ్య గారు కూడా ఇప్పుడు వచ్చారు కాబట్టి చెప్తున్నాను, మీరు కాస్త సరైనటువంటి బస్సులు ఇవ్వండి. దొక్కు బస్సులు ఇక్కడ ఇచ్చి ఎదురు ఇపోని తక్కువగా చూస్తే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా మేము కానీ ప్రధానికులు కానీ సహించే పరిస్థితి లేదనేటువంటి మాట ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు వెంటనే నిర్ణయం తీసుకున్న ఆరోగ్య గారు, మీరు కొంచెం ప్రోయాక్టివ్ గా ఉండాలి. రాజమండ్రిలో జరిగినటువంటి కార్యక్రమం చూసాను నేను, అక్కడ సరిగ్గా జరగలేదు కార్యక్రమం, మీరు సరిగ్గా ఆర్గనైజ్ చేయలేకపోయారు. ఇవాళ మీకు చెప్తున్నారు, అలాంటి ఆర్గనైజేషన్ పనిచేయండి. ఇవాళ ఇక్కడ ఈ డిపోకు సంబంధించి బస్సులు, మంచి బస్సులు ఇచ్చి, సౌకర్యవంతమైన బస్సులు ఇచ్చి, 2వ సర్వీసులు ఇచ్చి ఇక్కడ చేయవలసిన కార్యక్రమాలు మీరు చేయకపోతే మేము ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏ రకమైన నిర్ణయం చేయాలో ఆ నిర్ణయం చేసి తీరుతామనేటువంటి మాట కూడా మీకు మనం చేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.